ఆయన గారి మాటలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. పరిస్థితి తనను ఇరుకుని పెడుతూనే ఉంది. కోపాన్ని తమాయించుకోలేక ఎంతగానో సతమతం అవుతున్నాడు. జీవితంలో మొదటిసారి ఓ విధమైన ఆత్మనిర్భరత భావనకు లోనవుతున్నాడు. దానింటికి మనం వెళ్ళేదేంటి? కావాలంటే 4 తగిలిన సంతకాలు పెట్టిస్తాను. ఆవేశంగా అంటున్న కొడుకు కళ్ళలోకి సూటిగా చూశాడు సుబ్బారాయుడు. ఇంతకాలంగా తన చాటు కొడుకువాడు. ఇప్పుడు మూగకు మాటొచ్చినట్లుంది. కొడుకు తీరు గర్వంగా ఉన్న మరో పక్క చికాకుగా అనిపిస్తుంది. వేరే మార్గం ఏదైనా ఆలోచించిన లాయర్ గారు, ఒకసారి నా ఇంటి గుమ్మం దాటిన తర్వాత దానిని అడగడం అంటూ ఆపేశాడు. పరాయిగా ఫీల్ అయితే ఎలా చెప్పండి? అలా ఆలోచిస్తే ఇంత ఆస్తి మీద ఆశలు వదులుకోవాల్సిందే. లాయర్ శశికిరణ్ సలహా సకేతంగానే అనిపించింది. కానీ సుబ్బారాయుడు మేలికో సేమిరా అంటోంది. తనకు తెలియకుండానే తనలో ఉద్రేకం పెళ్ళుబుకుతోంది. ఫ్రెండ్స్, కథలో నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.